ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వేసుకునే టీ-షర్ట్ పై నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని రాసి ఉన్న బ్రహ్మానందం ఫోటో ఉంది. బన్నీ ఏంటి బ్రహ్మానందం ఫోటో ఉన్న టీ-షర్ట్ వేసుకోవడం ఏంటి? దానిపై నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని పేరు రాసి ఉండడం ఏంటి? ఇప్పుడు ఇది అటు బన్నీ ఫ్యాన్స్లోనూ ఇటు పవన్ ఫ్యాన్స్లోనూ ఇంకా చెప్పాలంటే సినీ అభిమానులందరిలోనూ హాట్ టాపిక్ అయ్యింది. బన్నీ సరదాగా ఈ టీషర్ట్ వేసుకున్నాడా లేక పవన్ ని టార్గెట్ చేయడం కోసం వేసుకున్నాడా? నెల్లూరు పెద్దారెడ్డి అంటే అంతగా ఎవరికి తెలిసేది కాదు. అనగనగా ఒక రోజు సినిమాలో బ్రహ్మానందం పోలీస్ స్టేషన్లోకి వచ్చినప్పుడు నువ్వు ఎవరని అడిగితే నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా అంటూ బ్రహ్మి చేసే కామెడీ అంతా ఇంతా కాదు. ఇక అప్పటి నుండి నెల్లూరు పెద్దారెడ్డి బాగా ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి పేరుతో మీమ్స్ వీడియోలు, ఆఖరికి హోటల్స్ కూడా ఈ పేరు పెట్టారంటే ఎంతగా పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. బన్నీ ఇప్పటివరకు కాస్ట్లీ టీషర్ట్స్ వేసుకొని బోర్ కొట్టిందేమో, సరదాగా ఉండడం కోసమే ఇలా బ్రహ్మి ఉన్న టీషర్ట్ వేసుకున్నాడా అనే టాక్ వినిపిస్తోంది. బన్నీ ఇలా ఊహించని విధంగా బ్రహ్మి టీషర్ట్తో కనిపించేసరికి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అంతా బాగానే ఉంది. మరి పవర్ స్టార్ పై సెటైర్ అని ప్రచారం జరగడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడం, రికార్డు స్థాయిలో గెలవడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసినప్పటి నుండి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనేది బాగా పాపులర్ అయ్యింది. బన్నీ పవన్ మధ్య చెప్పని బ్రదర్ కాంట్రవర్సీ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్నికల్లో బన్నీ పవన్ వ్యతిరేకంగా ఉన్న వైసీపీకి సపోర్ట్ చేయడం వివాదాస్పదమైంది. అప్పటి నుంచి అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య బాగా గ్యాప్ వచ్చింది. అయితే ఇటీవల బన్నీ సంధ్య థియేటర్ కేసులో అరెస్ట్ అయినప్పుడు చిరు ఫ్యామిలీ బన్నీకి అండగా నిలిచినప్పటి నుంచి గ్యాప్ పోయింది. అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఒక్కటైపోయారు అని ప్రచారం కూడా సాగింది. అయితే అప్పుడప్పుడు ఏమాత్రం అవకాశం దొరికినా బన్నీ వర్సెస్ పవన్, అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇది కూడా అలాంటి వార్తేనా లేక బన్నీ కావాలని వార్తల్లో నిలవడం కోసం ఇలా బ్రహ్మి టీషర్ట్ వేసుకున్నాడా అనేది క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.